హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జూనియర్ టైలరింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, చాలా అంటే చాలా బాగున్నాను. మీరు మంచిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తున్నారు. అలాగే ఇంకా సపోర్ట్ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈరోజు వచ్చేసి ఏంటి ఆల్రెడీ కటింగ్ చేసి ఉంది అనుకుంటున్నారా? అదేనండి, మనం జుబ్బా కుట్టాం కదా, సేమ్ అదే టైప్లో ఇది కూడా కట్ చేశాను అనమాట. ఇది జస్ట్ నేను రఫ్గా కట్ చేశాను. సో దాన్నే ఈరోజు నేను ఫ్రాక్ లాగా కుడదామని అనుకుంటున్నానండి. సో మీకు ఊరికే జస్ట్ కొలతలు అనేది చూపిస్తున్నాను ఇక్కడ. సో నేను విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను, ఇలా లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నానండి. సో ఇది వచ్చేసి 4 మడతల మీద ఉంది. షోల్డర్ వచ్చేసి 1.5 ఇంచెస్, అలాగే ఈ షోల్డర్ విడ్త్ వచ్చేసి 1.5 ఇంచ్ విత్ 1.5 అనమాట. అండ్ అలాగే ఇటు లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను, అలాగే 2.5 ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ నేను గేరా కోసం అంటే కింద కుచ్చు పెట్టుకొని ఒక ఫ్రాక్ కోసం మనమైతే ఇక్కడ తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎక్కువ తీసుకోవాలన్నమాట. నేనేం చేశానంటే చాలా తక్కువే తీసుకున్నాను క్లాత్ వచ్చేసి. అంటే ఇప్పుడే నేర్చుకుంటున్నాను అనటానికి మీకు ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. నేను కుట్టినట్టు మిమ్మల్ని కుట్టమని నేనైతే చెప్పడం లేదు, నేను కూడా నేర్చుకుంటూ మీకు వీడియో అనేది పెడుతున్నాను అంతే గైస్. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి క్రాస్ పీసెస్ అనేవి తీసుకుంటున్నాను. మీకు చూస్తే స్ట్రైట్గా కట్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ నేనైతే క్రాస్ పీసులే తీసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు దీనికి వచ్చేసి మనము అటాచ్ చేద్దాము. కాకపోతే దీనికి జుబ్బాకి కుట్టినట్టు కాదండి, దీనికి సపరేట్గా నేను వేరేగా కుడతాను. సో మీరు ఒకసారి వీడియోలో క్లియర్గా చూడండి. ఇది వచ్చేసి రాంగ్ సైడ్ కదా, ఇప్పుడు వచ్చేసి రైట్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. మనము రైట్ సైడ్ పెట్టుకొని ఇట్లాగా కుట్ అనేది వేసుకోవాలన్నమాట చివరికి. మరీ ఎడ్జ్కి కాదండి, ఇంకొంచెం అంటే పావు వంతు గ్యాప్ ఉంచి మనం కుట్ అనేది వేసుకోవాలన్నమాట. సో చూడండి, నేను పీస్ అనేది రైట్ సైడ్కి పెట్టి ఈ యొక్క క్రాస్ పీస్ అనేది రాంగ్ సైడ్కి తిప్పి కొడుతున్నాను అనమాట. ఇది వచ్చేసి మనం ఈ పీస్ అనేది బ్యాక్ సైడ్కి అయితే మనం మడుచుకొని కుట్ అనేది వేసుకుంటాం అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను టక్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు అంటే నెక్ రౌండ్గా తిరగడం కోసం ఇప్పుడు చూడండి, నేను చివరంచునే దాన్ని మొత్తం మడిచేసి చివరంచునే ఒక కుట్ అనేది వేసుకుంటూ వస్తానన్నమాట. ఆ తర్వాత ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా పీస్ ఉంటుంది కదా, దానికి మళ్ళీ ఇంకో కుట్టు వేసుకుంటే మనకి నెక్ అనేది ఫినిషింగ్గా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇదే గైస్, చూడండి ఒకసారి. ఇప్పుడు చూసారు కదా, సేమ్ ఇలాగే ఇంకో దానికి కూడా కుట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ సైడ్ నుంచి కూడా ఇంకో కుట్టు అనేది మనం వేసేసుకోవాలి. అప్పుడే నీట్గా అంటే లెగకుండా మెడ అనేది ఫినిషింగ్గా కనిపిస్తుంది అనమాట. చూడండి గైస్, చాలా సింపులే. ఒక్కసారి మనం దేని మీదైనా రఫ్గా ట్రై చేస్తే ఈజీగా మనకి నెక్ కుట్టడం అనేది వచ్చేస్తుంది, ప్రాక్టీస్ అవుతుంది. సో నేను ఇలా అయితే కుట్టానండి. ఇంకా బాగా రావాలి, చూద్దాం. ఇంకా నెక్స్ట్ కొట్టగా ఇంకా బాగా వస్తాయి కదా, చూద్దాం. ఇప్పుడు వచ్చేసి నేను 2 సైడ్స్ కూడా కుట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని అంటే బ్యాక్ ఫ్రంట్ కూడా కుట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అనేది జాయిన్ చేసేసుకుంటున్నాను అనమాట. సో గైస్, నేనైతే వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. కాకపోతే నా మిషన్ అనేది కొంచెం సహకరించట్లేదు అనమాట. అసలు ఇదైతే మొత్తం ఒకరోజే వీడియో పెట్టేద్దాం అనుకున్నాను, నాకైతే కుదరలేదు. సో ఇది చూడండి, ఇప్పుడు ఇలా అయితే వచ్చిందనమాట. తర్వాత కింద వచ్చేసి మనము ఫ్రాక్ లాగా కుచ్చులు పెట్టుకుంటూ రెడీ చేస్తాం.